మాయమైపోతున్నాడమ్మా పవన్ అనేవాడు. ఆంధ్రాకి దిక్కు లేదు కానీ తెలంగాణలో ఏదో చేద్దామని వస్తుండట. అయితే మీకు కథ చెప్తా, చిన్నపాటి కథ. గూట్లో రాయి తీసుకున్నాడు, ఏట్లో పోయి రాయి తీస్తాడట. పవన్ కళ్యాణ్ ఈరోజు పెద్ద హీరో లెక్క వీళ్ళ బ్యాచ్ మొత్తం బూరాలు ఊదినట్టు ఊతున్నారు ఈయన గురించి. బూరాలు ఊతారు చూసిర్రా, అలా ఊతున్నారు ఈయన గురించి. ఏం లేదు, చిప్ప ఓపెన్ చేస్తే డొల్లా, సబ్జెక్ట్ లేదు, సిస్టమ్ తెలియదు, పేరుకు మాత్రం ఇట్లా అంటాడు, రా చూసుకుందాం రా అంటాడు. ఏం చెప్పుకోవాలి కానీ ఒకసారి మీరు వినండి కథ. పదవి ఏపీది, పాట తెలంగాణది. అధికారం ఇచ్చి ఆంధ్రాను విమర్శిస్తున్న నేతలు 2014లో చంద్రబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్. విభజన తర్వాత విజనరీ లీడర్ అని 2014లో టీడీపీ గెలిపించిన ఏపీ ప్రజలు ఏపీని గాలికి వదిలేసి హైదరాబాద్ తెలంగాణపై పెత్తనం కోసం పాకులాట. 2 ఏళ్లలోనే కుట్రను ఛేదించి పైచేయి సాధించిన తెలంగాణ. టీడీపీ దుకాణాన్ని కరకట్టుకు సర్దేసుకున్న చంద్రబాబు అండ్ కో. ఏపీ విస్మరించిన టీడీపీని 2019లో ఘోరంగా ఓడించిన ఆంధ్ర ప్రజలు. 2024లో బీజేపీ మోడీ సహాయకారాలతో మళ్ళీ అధికారంలోకి కూటమిలో కీలకంగా ఉన్న పవన్ను ముందు పెట్టి మరోసారి తెలంగాణపై పెత్తనం కోసం ఆరాటం. టీడీపీ జనసేన పాకులాటపై నిశితంగా గమనిస్తున్న ఏపీ ప్రజలు. తెలంగాణపై పెత్తనం కోసం ఏపీతో ఆటలా అంటూ జనాలు. నేనేమంటున్నా, వీళ్ళిద్దరికి సబ్జెక్టే రాదు. అధికారులు లేకుంటే వీళ్ళకి అసలు వీళ్ళ రాష్ట్రంలో వీళ్ళకి ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో కూడా వీళ్ళకి చక్కగా తెలియదు. ఏపీ ప్రజలకు కూడా నిజంగా మీ నాయకుని మీరు ప్రశ్నించరా? మీరు ఓటేసి గెలిపించిర్రు, మేం గెలిపిస్తే మీకు ఆంధ్రాలో పీకుడు పోయా తెలంగాణలో ఏం పీకనికి పోతుర్రని అడిగే దమ్ము లేదా? ఆంధ్ర ప్రజలకి చెప్తున్నా, అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ కీలు బొమ్మ లేక ఆడుతూ ఉన్నాడు చంద్రబాబు చెప్పినట్టుగా. ఏదో చేద్దాం తెలంగాణ మీద అంటే బొంగు కూడా కాదు, గుర్తుపెట్టుకోండి, బొంగు కూడా కాదు, ఆశలు చంపేసుకోరని చెప్తున్నా. ఇక చూడండి, ఏపీలో ఏం పీకిండు, తెలంగాణకు వచ్చి ఏం పీకుతాడు. బీజేపీ రెమ్యునరేషన్ ఇస్తేనే ఇక్కడికి వస్తుండు, పైసలు ఇస్తే ఏ నాటకాలు అయినా చేస్తాడు. ఏ డ్రెస్ అంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీసే ఊరుకోం. మా ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, ఆ తర్వాతే నవ నిర్మాణ సభ పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్కు మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ అనేటోడు ఓ కీలుబొమ్మ. ఐఎమ్ సనాతనటి సనాతని హిందూ, ఐఎమ్ విప్లవ చెగువేరా. ఏందో భగత్ సింగ్ అంటాడు, విప్లవ చెగువేరా అంటాడు, కొద్దిసేపు సనాతన హిందూ అంటాడు, సనాతన ధర్మం అంటాడు, ఏదేదో లొల్లి మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఏం చేయనికి వస్తున్నావు తెలంగాణలో అని చెప్పేసి ఈరోజు తెలంగాణలో అందరూ తిరగబడతా ఉన్నారు. మొహం ఎక్కడ పెట్టుకుంటావు అని అడుగుతా ఉన్నా. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ లాంటోడు ఒక విష పురిగి, ఓ తెలంగాణ ద్రోహి. టీడీపీ అయినా జనసేన అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంటే 11 రోజులు అన్నం తినకుండా ఉన్న ద్రోహులు వీళ్ళు. మరి ఇట్లాంటి వాళ్ళు తెలంగాణ ఎట్లా ఆహ్వానిస్తారు? తెలంగాణ బిడ్డలు కూడా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ దొక్కాలో కూడా నేర్చుకోవాలి. ఇంకా యువత ఇంకా నేర్చుకోవాలి. వీడేదో సినిమాలు చేస్తాడు, తెలంగాణ యువతకు జీవనోపాధి దొరికిందట. మిమ్మల్ని మీరందరూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వీడు అన్నం పెట్టినట పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. అందుకని పొన్నం ప్రభాకర్ ఏమని మాట్లాడిండు, ఆంధ్రలో ఏం పీకినామని తెలంగాణ పీకనికి వస్తున్నావరా భయ అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టేసిండు. దెబ్బకు నోరు ముగించేసారు. జనసేన సభకు నో పర్మిషన్. అది కూడా ఉందా? అది కూడా ఉంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. దెబ్బకు దయ్యం పట్టినట్టు అయ్యింది. ఇక దెబ్బకు దయ్యం పట్టించినట్టు, దయ్యం వదిలిచ్చినట్టు అంగరంగ వైభవంగా మంచిగా సర్దించే కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వం ఈరోజు. నేనేమంటున్నా మిత్రులారా అంటే, యావత్ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే ద్రోహుల్ని తనితరమక తప్పదు.
ద్రోహుల్ని వెంటాడి ముందుకు తరవక తప్పదు. ఎవరు పవన్ కళ్యాణ్? ఎవరి కోసం పవన్ కళ్యాణ్? ప్రాంతీయవాదం రెచ్చగొడుతున్నాడు పవన్ కళ్యాణ్. నీ ఆంధ్రాలో నువ్వు పెత్తనం చేసుకోక ఈడొచ్చి నీ బోడి పెత్తనాలు ఏంది? బోడి పెత్తనాలు ఏంది అడుగుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఆంధ్ర ప్రజలే ఉరికిచ్చి కొడతారు మిమ్మల్ని ఇంకో కొన్ని రోజులైతే. ఆంధ్రాలో పెత్తనం చేయాల్సింది పోయి తెలంగాణలో పెత్తనం చేస్తూ ఉన్నారు. ముందు మీ ఆంధ్రాని చక్కగా దిద్దుకోర్రు భయ్. మీ రాజధాని మీరు నిర్మించుకోండి, అమరావతిని కట్టుకోర్రి. సిగ్గు లేకుండా తెలంగాణ మీద పెత్తనాలు చేయడానికి వస్తున్నారు. ఉరికిస్తారు, ప్రజలు తన్ని ధర్మిస్తారు. ప్రాంతీయవాదం భయ్, జర జాగ్రత్తగా ఉండుర్రి అని అడుగుతున్నాం.